షిట్, భవానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. షిట్, భవానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా. రే అభి, నువ్వు తన పక్కన ఉంటే ఇలాంటి పరిస్థితులు రావనే కదరా తన పక్కన ఉండమని బ్రతిమలాడేది. రే సూర్య, నేనక్కడ లేకున్నా నా సౌందర్యం ఏమైనా చేయాలనే ఆలోచన వస్తేనే ఏం జరుగుద్దో వాళ్ళకి నేను చూపిస్తా. కానీ ఇప్పుడు సౌందర్య, నేను బతికే ఉన్నాను కదరా. తన ప్రాణం ఇక్కడుంది, ఇక్కడ. నేను బతికున్నంత వరకు తనకేం కాదు, తనకేం కాదు. చిన్నబాబు, ఏమైంది నాన్న? అందరికీ ఫోన్ చేశాను మామ్, కానీ ఎవరి దగ్గరికి రాలేదంటున్నారు. భవానీ, సౌందర్య తన ఫ్రెండ్స్ దగ్గర కూడా లేదు అంటే తను ఎక్కడుందో ఏమైందో ఖచ్చితంగా నీకు తెలుసుంటుంది. చెప్పు. అదేంటక్కా, ప్రతిదానికి నన్నే అనుమానిస్తావు. పొద్దున కూడా నన్ను అనుమానించావు, అవమానించావు. ఇంట్లో కలిగే ప్రతి అశుభానికి నేనే కారణమంటే ఎలా అక్కా? సౌందర్యకేమైనా జరిగిందో, అది నీ వల్ల అని తెలిసిందో, నో వార్నింగ్, రేపిక మార్నింగ్ చూడవు. అక్కా, అఖిల, డాడ్, అఖిల ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను అఖిల. అమ్మా ఐశ్వర్య, బాగున్నావా? బాగున్నానండి. డాడ్, చిన్నబాబు, బావుగారు. ఏం భవానీ, ఎలా ఉన్నావు? బాగున్నాను బావుగారు. ఏమ్మా చైత్ర, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఏంటి అందరూ అదోలా ఉన్నారు, ఏమైంది? మీకు పార్వతి ప్రతిరూపాన్ని చూపిద్దాం అనుకున్నాను, కానీ సౌందర్య సమయానికి లేదు. అఖిల, సౌందర్య కోసమే కదా? అమ్మా సౌందర్య, రామ్మా. సౌందర్య, రా అఖిల, అదిగో సౌందర్య. ఇది ఎలా బయటపడింది? ఇప్పటికే చచ్చుంటుంది అనుకున్నా, ఇది ఎలా వచ్చిందబ్బా? భవాని, ఏదేదో చెప్పాం, ఏం జరిగింది ఇప్పుడు? దాని గురించి తెలిసి కూడా మనమే ఎక్కువగా ఊహించుకున్నాం చైత్ర. ఇదంతా అభి ఆడుతున్న నాటకమే. డాక్టర్ని వాడే పిలిచి మన పేరు చెప్పినట్టు ఇప్పుడిక్కడ బావగారిని వాడుకున్నాడు. ఖచ్చితంగా వాడే చేశాడు. తను మీకెక్కడ కలిసిందండి? దారిలో వస్తుంటే కనిపించింది. గని, బావున్నావా? ఇలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీరొస్తూ వస్తూ సంతోషాన్ని వెంట పెట్టుకొచ్చారు. మా అందరి ముఖాల్లో నవ్వులు పూయించారు. అవునక్కా, నువ్వు బావగారు కలిసుంటే ఆనందమే కదా.
అమ్మా సౌందర్య, ఇలా రామ్మా. అమ్మా ఇటివో. ఏమైంది ఇప్పుడు? అట్లా మాట్లాడుకుంటుంటే ఏంటి అర్థం? ఏదిటివో, నేను చేస్తా. నువ్వే కదా ఈ పనులన్నీ నన్నే చేయమన్నావు. బయటికి వెళ్ళాననే కదా ఈ కోపం. ఎందుకు వెళ్ళానో, ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళానో అడగవా? తిరిగి ఎట్లొచ్చానో అని కూడా నువ్వు అడగవా? అవన్నీ వదిలే. ఏం చేస్తావు, క్షమిస్తావో చెప్పు. అమ్మా, అదిటివు. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూతురు కోసమే అంటున్నారే, మరి ఆ కూతురు ఏమైపోయిందోనని అడగరా? మేం చెప్పినట్టిని మా కళ్ళ ముందే ఉంటే అలా ఏమైందని అడగాల్సిన అవసరం ఉండదు కదా. సరే, ఇటీవని మడత పెడతా. అవసరం లేదు. ఈ మాత్రం పని చేసుకునే శక్తి ఆ దేవుడు మాకిచ్చాడమ్మా. మేం చెప్పినట్టు వినే కూతురుంటే మమ్మల్ని కూర్చోబెట్టి పనిచేసేది, కానీ లేదు కదా. గని? ఆ గణినే. చిన్నప్పటి నుంచి గణి అని పిలిస్తే మురిసిపోయేవాణ్ణి. తల్లిదండ్రులు కూడా పేరుతో పిలుస్తుందని గర్వపడేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు అలా పేరుతో పిలుస్తుంటే తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా పిలుస్తున్నావని అనిపిస్తుంది. అయ్యా, అవేం మాటలయ్యా? సరసు, ఆ బట్టలు ఇటీవు, నేను సర్దుతాను. వదులు, వదులు. నువ్వు ఇంకోసారి నాతో మాట్లాడినావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అయినా సరే, ఇటీవు నేను చేస్తాను. వదులు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. కన్నపిల్లలంటే తల్లిదండ్రులు నలుగురిలో తలెత్తుకునే పని చెయ్యాలి. కానీ నువ్వేం చేశావు? తల దించుకునే పనే కాదు, తల తీసేసుకోవాల్సినంత పని చేశావు. ఎందుకిట్లా మాట్లాడుతున్నారు? నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు, వెళ్ళు. అయ్యా, నువ్వన్నా చెప్పు. నా కళ్ళ ముందు అది కనపడద్దని వెళ్ళమని చెప్పు. వినిపించింది కదా. మీరిద్దరు ఇట్లా అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? మాకన్నీ చెప్పే చేస్తున్నావా తల్లి? వెళ్ళు. నన్ను కొడితే మీ కోపం తగ్గుతుందంటే కొట్టండి. నన్ను తిడితే మీ మనసు కుదుట పడుతుందంటే తిట్టండి. అంతేగాని మీరంటే గౌరవం లేదని మాత్రం అనకండి. ఎందుకిట్లా చేస్తున్నారు? ఎందుకా? నిన్న బయటికెందుకెళ్ళావో సమాధానం చెప్పగలవా? పెద్దయ్య గారు జరిగిందేంటో చెప్పలేదు. ఆయన పెద్ద మనసులోనే మొక్కుకున్నాను. అది నిజం కాదని తెలీదా? నేను కావాలని ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళలేదు. వద్దు, వద్దు. నువ్వేం చెప్పినా వినడానికి సిద్ధంగా లేవు. నువ్వు చెప్పే ఏ సంజాయిషి మాకు అక్కర్లేదు. ఒకే ఒక్క పని చెయ్యి. చెప్పు గాని, ఏం చేయమంటావు? చేస్తావుగా? చేస్తాను. అభి అంటే ఇష్టం లేదని అమ్మగారితో నువ్వే చెప్పాలి. అంతేకాదు, ఇచ్చిన మాట ప్రకారం మేం కోరుకున్నట్టుగా పెళ్లి జరిపించమని చెప్పాలి. నిశ్చితార్థానికి సమయం లేదు. నీకు నువ్వుగా వెళ్ళి అమ్మగారికి చెప్పు. అభి అంటే నాకు ఇష్టం లేదని చెప్పాలా? అవును. అంతేకాదు, మేము నిర్ణయించిన పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. ఇప్పటి వరకు మీరిద్దరూ కలిస్తే మేం చేస్తామని చెప్పాను కదా. ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. క్రిష్ బాబుకి నీకు జరిగే నిశ్చితార్థం ఎవరి వల్ల ఆగినా పోయే ప్రాణాలు మావే. గుర్తుపెట్టుకో. ఏం చెయ్యాలి, ఏం చేస్తే క్షమిస్తావని అడిగినావు కదా. ఇప్పుడు మీ నాన్న చెప్పింది చెయ్యి.
సారీ భవాని. అమ్మో చంపేస్తున్నావు కదే మా అమ్మ. అయ్యో ఎంత పని చేసావే. ఓ చైత్రో చంపేశావు కదే. ఒరే విజయ్గా, ఒరే విజయ్. వాడెక్కడున్నాడో ఏమో, మనమే వెళ్ళి తెచ్చుకుందాం పద భవాని. తప్పదంటావా? పద భవాని. వామ్మో నా వల్ల కాదే, నేను నడవలేనే. భవాని ప్లీజ్ పద, ప్లీజ్ భవాని. నెమ్మదిగా లే. నెమ్మదిగా. అమ్మా చైత్ర ఏమైంది? భవానికి తలనొప్పిగా ఉందంట. ఓ అలాగా. విజయ్, భవానికి వేడివేడిగా టీ తీసుకురా. అమ్మా వేడి వేడివి అసలే వద్దమ్మో. అదేంటి భవాని, తలనొప్పని మోకాలు పట్టుకున్నావు? అసలు ఏమైంది? ఇప్పుడు ఎందుకులే దాని గురించి, టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుందిలే. భవానీ ఆంటీ విజయ్ని పిలుస్తున్నట్టున్నారు. వేడివేడి టీ ఏమైనా? ఇప్పుడు నేనేమన్నాను ఆంటీ? ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకెప్పుడు ఈ ఇంట్లో వేడి వేడి టీ అనే మాటలు వినిపించకూడదు. భవానీ ఆంటీ, రాత్రి రూమ్లో ఏం జరిగింది? కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్తే ఎలా అరుస్తారో అలా వినిపించింది. ఓహో, మా అరుపులు నీకు అలా వినిపించాయా? చైత్ర కొంచెం సపోర్టుగా ఉండవే. సపోర్ట్ ఎందుకు భవానీ ఆంటీ? ఏమైంది మీ కాళ్ళకి? అబ్బా కాళ్ళ కలకలేమో. అవునా భవాని? చాలేవయ్యా నీ వెటకారాలు. మాకు కాళ్ళ కలకలేంటి? పొద్దు పొద్దున్నే చల్లనివి ఒంటికంత మంచిది కాదు భవానీ ఆంటీ. మీరుండండి, వేడిగా ఏమైనా తెమ్మంటాను. అమ్మో వేడి వేడి వద్దు తల్లో, నీకో దండం తల్లో. మాకు వేడివి వద్దు, చల్లవి వద్దు, ఏమీ వద్దు. కాసేపు కూర్చోనివ్వండి తల్లో. పదవే చైత్ర. ఏమైంది భవానీ ఆంటీ? కాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి ఆయింట్మెంట్ రాసుకున్నారా? స్ట్రాంగ్ గా పాడా కాల్చారు. కాల్చారా? ఎవరు? మేమే కాల్చుకున్నాం. అది నన్ను కాల్చింది, నేను దాన్ని కాల్చాను. చూడు. మీ కాళ్ళు మీరు కాల్చుకోవడం ఏంటి? ఏం జరిగింది అసలు? ఏమైందని చెప్పమంటావు? అమ్మో ఎందుకు ఐశ్వర్య కాలిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నావు? మీ వాలకం చూస్తుంటే మీరు ఏదో తప్పు చేశారు, దానికి శిక్ష అనుభవిస్తున్నారు అనిపిస్తుంది. అంతే తప్ప? అయ్యో భవానీ బాధపడుతుంది. ఓ గ్లాస్ జ్యూస్ ఇద్దామని మాత్రం అనుకోవే. భవాని ఇదిగో. నువ్వే నా బంగారు కొండ. నొప్పి అంటున్నారు, ఏమైనా క్రీమ్ తెమ్మంటారా భవాని? క్రిష్ బాబు, దెబ్బలు తగిలినప్పుడు ఆయింట్మెంట్ అవసరం ఉంటుంది, కానీ తప్పులు చేసినప్పుడు మళ్ళీ ఆ తప్పులు చెయ్యకపోవడమే సరైన ఆయింట్మెంట్. ఏమంటారు భవానీ ఆంటీ?
చైత్ర నిజం చెప్పు, ఏం జరిగింది? ఏం చేశారు మీరు? మేమేం చేసినా నీకోసమే క్రిష్. చూడండి, నా కోసం అయితే మీరేమీ చేయక్కర్లేదు. ఏదో చేసి ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మా, నేను ఫ్లోర్ అంతా నీట్గా తుడుచుకుంటూ వస్తుంటే కావాలని అక్కడ మట్టి నీళ్లు పోశారు. పర్లేదమ్మా, నేను తుడుస్తాను. విజయన్న, నువ్వాగు. చైత్ర, మర్యాదగా నువ్వేసిన మట్టి మరకలు పోయేలాగా ఇద్దరూ నీటిగా తుడవండి. మీ ఇంట్లో పని మనుషులంటే మీకు మర మనుషుల్లా కనిపిస్తున్నారా? చేయండి, ఇద్దరు క్లీన్ చేయండి. నేనా? హ, నేను చచ్చినా చేయను. అయినా నాకు రాదు. అమ్మా, నేనున్నాను కదమ్మా, నేను తుడుస్తాలే. ఆగన్నా. ఏ చైత్ర, తుడు. నాకు అలవాట్లేదు. ఎవరు తప్పు చేసిండ్రో వాళ్లతోనే ఆ తప్పుని సరిదిద్దించడం నాకలవాటం. పని మనిషి అంటే హీనంగా చూసే మీకు అసలు పని విలువ తెలియాలనంటే మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకోవాలి. అప్పుడు గాని మరొకసారి తప్పు చేయరు. అమ్మా సౌందర్య, ఎందుకమ్మా గొడవలు? నేనున్నాను కదా. మీరు ఆగండన్నా. ఏంటి తమాషా చేస్తున్నావా? కాలు తీసి మట్టిలో పెట్టడమే తెలియని నాతో కాలి మట్టి తుడిపించాలని చూస్తావా? మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళితుడు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను తుడవడం ఏంటి? నువ్వే తుడవాలి. నేను తుడవను. నువ్వే తుడవాలి. ఏ, నేను తుడవను. చైత్ర, ఏం జరుగుతుంది? చూడు బావా, ఇల్లు నన్ను క్లీన్ చేయమంటుంది. ఏంది? మీ బావతో చెప్పుకుంటున్నావా? అయినా సరే క్లీన్ చేయక తప్పదు. చే. నిన్ను కాదే, నిన్ను పెంచిన మీ అమ్మా నాన్నల్ని అనాలి. మా అమ్మా నాన్నల్ని ఒక్క మాటన్నా బాగుండదా? అంటానే, ఏం చేస్తావ్? ఆ తరంలో అది, ఈ తరంలో నువ్వు. తరానికో అమ్మాయిని, ఈ ఇంటి వారసుడిని ప్రేమించమని ఉసిగొలుపుతూ తరతరాలుగా మా ఇంటి మీద పడి తింటున్న మీ అమ్మా నాన్నలకి సిగ్గుండాలి. మా అమ్మ ఎల్లాంటవా? అఖిలక్క కూడా ఇప్పటిదాకా మాటలన్నదే తప్ప ఏనాడు చేయి చేసుకోలేదే. అలాంటిది ఒక పని మనిషివైన నువ్వు నా పైన చేయి చేసుకోవడం అంటే. ఏం జరిగింది సౌందర్య? నేను చెప్తాను. ఈ ఇంట్లో మేము చెప్పులేసుకుని తిరగొద్దంట. ఈ ఇంటిని అద్దంలా తుడిచిందంట. మా చెప్పుల వల్ల అద్దానికి మరకలు అంటుతాయంట. దాన్ని మమ్మల్నే తుడవమంటుంది. తుడవను అన్నందుకు భవానీ చెంప పగలగొట్టింది. చూస్తావేంటి భవానీ? తిరిగి లాగి పెట్టుకొట్టు. సౌందర్య, చిన్నమ్మగారి క్షమాపణ చెప్పు. నేను తప్పు చేయలేదయ్యా. వాళ్ళు ఏం చేసిండ్రో, ఏం మాట్లాడిండ్రో చెప్పకుండా ఏవేవో చెప్పిండ్రో. వాళ్ళు ఏం మాట్లాడినా సరే క్షమాపణ అడుగు. ఈమె చెప్పిన క్షమాపణ పోయిన పరువును తెస్తుందా? వద్దు, మాకు మీ క్షమాపణలొద్దు. ఇప్పుడు పట్టుబట్టి మీరు క్షమాపణలు చెప్పిస్తే తర్వాత ఏం చేస్తుందో ఏమో. భవానీ ఆంటీ, ఏదో పొరపాటున తగులుంటుంది, వదిలేసేయ్. తనేం చేసినా నీకు తప్పులా ఉండదు కదా ఐశ్వర్య? నేనేం చేసినా నీకు తప్పులా ఉంటుందే? పద చైత్ర. ఎందుకిలా చేస్తున్నావు?
మమ్మల్ని చంపుకు తింటున్నావు గదే. గాని సౌందర్య తొందరపడొచ్చు కాని తప్పు చేయదు. తననేమీ అనకండి. అమ్మ సౌందర్య, నీ సహనాన్ని పరీక్షించుంటారని అర్థమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, కాస్త సర్దుకుపోవడం అవసరం. చూసుకోమ్మా. నువ్వు పద క్రిష్. మన ఇంట్లో మనముంటే మన బతుకు మనం బతికేవాళ్ళం. ఈడికొచ్చి ఈ బాసాలు తోముతూ పదే పదే బస్తీ వాళ్ళమంటూ లేని వాళ్ళమంటూ వాళ్ళతో మాటలు పడ్డం అవసరమా? అవసరమే. ఎక్కడుండాలో అక్కడే ఉన్నాం. హాయిగా ఆఫీస్కి వెళ్ళి నీ పని నువ్వు చేసుకునేటోడివి. ఇక్కడికొచ్చి వంట ఇంట్లో అమ్మకి సాయం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఎవరూ ఈ పని చేయమని మనకు చెప్పలేదు. ఎందుకు మనం ఎలా ఉన్నామో తెలుసా? మన స్థాయిని మర్చిపోకూడదని. ఈ ఇంట్లోకి వచ్చి అందలం ఎక్కామని ఇంట్లో వాళ్ళు అసూయ పడకూడదు. ఆ అసూయతో నీ పైన ద్వేషం పెంచుకోకూడదనే ఇంటి నిండా పనివాళ్ళున్నా ఈ పనులు మనమే చేయాలని అమ్మతోనూ నీతోనూ చేయిస్తున్నాను. అనవసరంగా భవానీ అమ్మగారితో గొడవ పెట్టుకోకు. గొడవ పెట్టుకునేది నేనా? నేనా నువ్వా అంటే ఏం చెప్పగలను, కానీ గొడవ పడితే పోయేది మాత్రం నా అక్క పార్వతి ప్రతిష్ట. అది గుర్తుపెట్టుకో. ఏంటి గని సౌందర్యని ఎందుకు పదే పదే మాట్లాడుతున్నావు? తను ఏ తప్పు చేయదు. విజయ్, ఇంట్లో ఇక నుంచి అన్ని పనులు సౌందర్య చూసుకుంటుంది. మేమంతా ఉన్నాం కదా గని. లేదు విజయ్, అమ్మగారు సౌందర్యను మా అక్క పార్వతిలా చూసుకోవాలనుకుంటున్నారు. పార్వతి అక్క ఇంట్లో ఎలా ఉండేదో తెలుసా? అందరి పనులు తనే చేసేది. సౌందర్య కూడా అలా చేస్తేనే అమ్మగారికి నచ్చుతుంది. అమ్మగారికి మాత్రమే కాదు, ఇంట్లో అందరికీ నచ్చాలి. అన్ని పనులు ఒకతే ఎలా చేస్తుంది? చేస్తుంది, చెయ్యాలి. అంతెందుకు, ఈ టైంకి ఐశ్వర్య అమ్మగారికి జ్యూస్ ఇవ్వాలి. నేనిప్పుడు దానికోసమే వచ్చాను. జ్యూసు సౌందర్య తీసుకెళ్తుందిలే విజయ్. చూసావా చైత్ర, ఇంట్లో అందరితో మంచి చేసుకోవడానికి ఎన్ని పాట్లు పడుతున్నారో. కానీ త్వరలో వాళ్ళందరితో చీకొట్టించి బయటికి పంపించకపోతే నీ పేరు చీపురు గంగా భవానీయే కాదు. బాగా చెప్పావు. పద. ఏంటి రౌండ్ టేబుల్ సమావేశంలాగా కిచెన్ టేబుల్ సమావేశమా? ముచ్చట్లేనా? పానేమైనా చేస్తున్నారా? మాకేం కావాలో ఎవరు చూసుకోరు. కనీసం అఖిలక్కకేం కావాలో, ఐశ్వర్యకేం కావాలో అప్పుడప్పుడు అడిగి తెలుసుకోవాలి కదా. విజయ్, ఈ టైంకి ఐశ్వర్యకి జ్యూస్ ఇవ్వాలి. నేను జ్యూస్ తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. సౌందర్య తీసుకెళ్తుందంటమ్మా. సౌందర్య? ఆవిడ గారికి పని చేయడం కూడా తెలుసా? గని, అన్ని పనులు నీ కూతురే చేయాలంటున్నావు. కనీసం ఈ జ్యూస్ అయినా ఇస్తుందా? నీకు జ్యూస్ ఎందుకే? ఆల్రెడీ మా రక్తం తాగుతున్నావుగా. అదిగో చూసావా చూసావా, ఏదో గొడుగుతుంది, నన్నే అంటుంది. మీరు వెళ్ళండమ్మా, నేను పంపిస్తాను. పద చైత్ర. భవానీ, మార్చేసావా? ఎప్పుడో మార్చేసా. అదేంటి నాకు కనిపించనే లేదు? దట్ ఈజ్ భవానీ. అయినా మనం చేసేదే తప్పుడు పని. అందరికీ కనిపించేలా చేస్తావా ఏంటి? సరే పద వెళ్దాం. ఆగవే, అది ఎలాగూ ఐశ్వర్యకి జ్యూస్ ఇవ్వడానికి ఇలాగే వెళ్తుంది. మనం ఇక్కడే ఉంటే మనకి ఇస్తుంది. ఆ కారం జ్యూస్ మనము తాగాలా?
ఈ పని మనం చేయలేదని వాళ్ళు నమ్మాలంటే తప్పదు మరి. అది కారంగా ఉన్నా తీయగా ఉందనుకుంటూ తాగాలి. కారం జ్యూస్ తాగిన ఐశ్వర్య ఎగిరెగిరి పడుతుంది. వాస్తవానికి ఆ కారం మనకివ్వడానికి కలిపింది, కాని పొరపాటున అది ఐశ్వర్యకి వెళ్ళిందని కలరింగిద్దాం. మనల్ని దెబ్బ కొట్టడానికి ఇంట్లో వాళ్ళని బాధ పెడుతుందని చెప్దామంటావా? పర్లేదు చైత్రా, నువ్వు నాలాగే ఆలోచిస్తున్నావు. ఈ దెబ్బతో మెల్లిగా దాన్ని ద్వేషించడం మొదలు పెడతారు. సరే, దీన్ని తీసుకెళ్లి లోపల పెట్టు. సరే, వెళ్ళు. గొడవ పెంచుకున్న కొద్దీ పెరుగుతుంది కానీ పెరగాల్సింది పెంచుకోవాల్సింది మంచి మాత్రమే, గుర్తుపెట్టుకో. అభి ఇక్కడే ఉంటాడు మేడం. అందరూ ఉన్నా అనాథలా ఇలా బతకడానికి ఇష్టపడుతున్నావా అభి? నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సూర్య, అభి ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉన్నాడు మేడం. మిమ్మల్ని ఇలా చూస్తే ఏం జరుగుతుందో ఊహించే వచ్చాం. ద్వేషించే వ్యక్తి ఎదురుగా లేనప్పుడు కోపం రెట్టింపవచ్చు. అదే ఎదురుగా ఉంటే ఏదో ఒక క్షణంలో మనసు కరిగిపోవచ్చనే చిన్న ఆశతో వచ్చాం. సూర్య, 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 అఖిల, రేయ్ నువ్వు ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? రే అభి, రేయ్ పద, మనకు పనుంది. అభి తన జీవితంలో ఎప్పుడూ ఎవరి కోసం మేడం ఎక్కడికి వెళ్ళింది లేదు. వెళ్ళి వాళ్ళ ముందు ఇలా నుంచున్న సంఘటన జరగలేదు. మొట్టమొదటిసారి మేడం నీ దగ్గరకు వచ్చారు, ఇలా నుంచున్నారు. మిస్టర్ చంద్రశేఖర్, నీకామె మేడం కనుక ఆమె నిల్చుంటేనే బాధగా అనిపిస్తుంది కాబట్టి బాధపడు. అంతేగాని నీ బాధ గొప్పదని చెప్పడానికి ప్రయత్నం మాత్రం చేయకు. బాధంటే ఏమిటో, కష్టం అంటే ఏంటో తెలుసుకోకుండా మనిషి ప్రాణానికి విలువివ్వని వ్యక్తులతో మాట్లాడే సమయం కానీ అవసరం కానీ నాకు లేదు. అభి ఆపు. అర్చినంత మాత్రాన అబద్ధం నిజమవ్వదు. నా ముందుకొచ్చి నా గతాన్ని పదే పదే గుర్తు చేస్తే నా నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి. వెళ్ళిపోండి అని అనకముందే దయచేయండి. వచ్చిందెందుకు? తెలుసుకోవాలని కూడా లేదా? నన్ను తీసుకెళ్ళడానికే కదా. నిన్ను మాత్రమే కాదు, ఈ అనాథాశ్రమంలో ఉండే ప్రతి పిల్లాడి బాధ్యతను అఖిలనే మోయాలి అనుకుంటోంది. ఈ హోమ్ను దత్తత తీసుకోవాలనుకుంటోంది. ఏంటి? ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నారా? ఈ అనాథాశ్రమంలో అభి లేడంటే అప్పుడు కూడా తీసుకుంటారా?
మీకు శాశ్వతంగా దూరమైన మీ కొడుకు రూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచుకోవడానికి మీరు కోట్లు ఖర్చు పెట్టొచ్చు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకునే అనాథలెవరూ ఇక్కడ లేరు. వెళ్ళండి. రే అభి, అది ఆగరా. తీసుకెళ్ళండి. వాడు నాకు మాత్రమే కొత్త బట్టలు తెచ్చినప్పుడే అర్థమైంది ఈ ఐడియా మీదేనని. ఇక్కడ దొరికే గాలి, నీరు ప్రతి ఒక్కరికి సమానంగా అందించినట్లుగానే బట్టలైనా బట్టర్ అయినా సమానంగానే ఉంటుంది. బట్టలు తీసుకెళ్ళండి. నాకు ఆ కుటుంబానికి ఏ సంబంధము లేదు. నాకు మీరెప్పుడు అయిన వాళ్ళు కాదు. మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే గతంలో నేను కోల్పోయిన ప్రతి ఒక్కటి కనిపించి నన్ను రాక్షసుని చేస్తాయి. దయచేసి నన్ను రాక్షసుని చేయకండి. వెళ్ళిపోండి.